హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి, బ్లడ్ టెస్ట్ కు నేను రెడీ, నువ్వు రెడీనా కాకాని? బ్లడ్ టెస్ట్ కు నేను రెడీ అని నేను అనట్లేదు, ఎవరు? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాళ్ళు నెక్స్ట్ కాకాని గోవర్ధన్ మాట్లాడుకుంటున్నారంటే అసలు ఏం జరిగిందో చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో బెంగళూరు రేవ్ పార్టీ సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే రేవ్ పార్టీ అంశాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ అధినేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద విమర్శలు చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాని మీద. ఈ నేపథ్యంలో సోమిరెడ్డి ఆరోపణలకు కాకాని కౌంటర్ ఇచ్చారు. ఈ కాకాని చేశాడు కదా, ఈయన కౌంటర్ ఇచ్చాడంట. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన కాకాని, నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపిల్ ఇద్దాను రా అంటూ సోమిరెడ్డికి ఛాలెంజ్ చేశారు. అనవసరంగా ఇవ్వకు, దొరికిపోతావు, అదేంటి చెడపుకురా చెడవు అన్నట్టు అనవసరంగా బుక్ అయిపోతా, పిచ్చి పనులు ఆపుకో. పాస్పోర్ట్ దొరికిందని, స్టిక్కర్ ఉందని ఏవో మాట్లాడుతున్న సోమిరెడ్డి దమ్ముంటే రుజువు చేయగలరా అని ప్రశ్నించారు. వాళ్ళు ప్రశ్నిస్తారు, నువ్వు నేను రెడీ, దమ్ముంటే రా అని వీళ్ళిద్దరి మధ్య సవాలంట. సంచలనం రేపిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. బెంగళూరు రేవ్ పార్టీ అంశంలో టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కాకాని గోవర్ధన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కాకాని గోవర్ధన్ ఇప్పటికి రియాక్ట్ అయ్యారు టీడీపీ వాళ్ళు చేస్తున్న విమర్శలకు. ముఖ్యంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. బ్లడ్ శాంపిల్ ఇద్దాం, దమ్ముంటే రావాలంటూ సోమిరెడ్డికి ఛాలెంజ్ చేశారు. రేవ్ పార్టీ దగ్గర తన కారు ఉందని సోమిరెడ్డి అది నా కారే కాదని నిరూపించగలంటూ సవాల్ చేశారు. అక్కడ నీ కారు ఉంది, నీ స్టిక్కర్ ఉంది, నీ పాస్పోర్ట్ ఉంది, నువ్వు లేకుండా అవన్నీ అలా వెళ్తాయి, దీనికి సమాధానం చెప్పు. అనవసరంగా కెలుక్కుని ఎదవలు చేద్దామని ఎదవలు అవ్వకండి, మీ వైసీపీ వాళ్ళకే చెప్తున్నా. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు నా స్టిక్కర్ ఉందని కథనాలు వచ్చాయి. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి పలు ఆరోపణలు చేశారు. నా ఆధ్వర్యంలో పార్టీలు జరిగిందని, నా పాస్పోర్ట్ దొరికిందని గోపాల్ రెడ్డి నాకు స్నేహితుడే చెప్పారు. దొరికింది అన్ని ఉన్నాయి, నువ్వే చెప్తున్నా కదా మా ఫ్రెండే అని. దీనిపై నేను సోమిరెడ్డికి సవాల్ విసురుతున్నా. బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సవాల్ చేశా. నా పాస్పోర్ట్ కారులో దొరికిందన్నారు. నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది, కారులో దొరికిందని చెప్తున్నా. పాస్పోర్ట్ ఎవరి దగ్గర ఉంది? సోమిరెడ్డి దగ్గర ఉందా, కర్ణాటక పోలీసుల వద్ద ఉందా అని కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. అన్ని నువ్వే చేసింది, నువ్వే అని ఆ విషయం నీకు తెలుసు, అన్ని తెలుసు, ఎందుకు బకాయిస్తావు అబ్బా? మరోవైపు సోమిరెడ్డికి చీకటి కోణాలు చాలా ఉన్నాయని మంత్రి కాకాని, నీకు కూడా చాలా చీకటి కోణాలు ఉన్నాయని మాకు కూడా తెలిసింది. పురాతన పంచలోహ విగ్రహాలను విదేశాలకు అమ్మేందుకు సోమిరెడ్డి గతంలో ప్రయత్నించారని ఆరోపించారు. సోమిరెడ్డిపై తాను చేస్తున్న ఆరోపణలన్నీ నిజాలని తెలిపారు. ఏమైనా ఉంటే రాజకీయంగా తెలుసుకోవాలని, కానీ వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అబ్బాబ్బా, మీరే చెప్తున్నారు. పత్తితో పాయసం ఉండిందంట, అలా ఉంది మీ కబుర్లో. సరే, మొత్తానికి ఏంటంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిపై మంత్రి కాకాని గోవర్ధన్ సవాల్ ఇస్తారు. నేను బ్లడ్ టెస్ట్, ఈ టెస్ట్, ఆ టెస్ట్ అన్నిటికీ రెడీ, నీకు రెడీ అని. వాళ్ళు రెడీగా ఉండండి, నువ్వు వెళ్ళావంటే ఇరుక్కుపోతావు. బెంగళూరు రేవ్ పార్టీలో నీ సన్నిహితుడు గోపాల్ రెడ్డి, నీ పాస్పోర్టు, నెక్స్ట్ నీ స్టిక్కరు అన్నీ దొరకడం నిజం, యథార్థం, వాస్తవం, సత్యం. వచ్చి ఎదవలు చేద్దామని ఎదవలు అవ్వకండి. చూద్దాం మీ సవాళ్ళు ఆయన ఇసురుతారో, ఏం విధంగా చేస్తారో. నిజంగా నార్కోటిక్స్ టెస్ట్కి మీరు ఎలిజిబుల్ అయితే దండి ఇవ్వండి, చూద్దాం మీరు ఏం చేస్తారో. మరో వీడియో తగలుతాం, అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.